ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే ఫ్రిడ్జ్ ఇలా వస్తుందనేది అస్సలు అనుకోలేదు. చూసారా ఈ ఫ్రిడ్జ్‌కున్న బెల్ట్ అసలు మేమందరం షాక్ అయిపోయామనమాట. ఆల్రెడీ 2 డేస్ లేటు ఫ్రిడ్జ్ కోసం అంతా ఈగల్‌గా వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ బెల్ట్ వచ్చింది. సో, ప్రాబ్లమ్ ఏం లేదులెండి. సో, వాళ్ళొచ్చారు గదా! వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళు చూపించినప్పుడే బెల్ట్ ఉండింది కాబట్టి వాళ్ళే తీసుకెళ్ళి రీషెడ్యూల్ చేసేసి నెక్స్ట్ డే డెలివరీ చేసేసారనమాట. నెక్స్ట్ డే డెలివరీ ఆ తర్వాత డే ఇన్‌స్టలేషన్‌కి వచ్చేసారు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, నేను కొన్న ఫ్రిడ్జ్ వచ్చేసి శాంసంగ్ 3 స్టార్ 330 లీటర్స్ అనమాట. సో, నాకైతే చాలా బాగుందనిపించింది. ఫీచర్స్ అంతా బాగున్నాయి. వాళ్ళొచ్చి డెమో ఇచ్చేసి వెళ్ళారు. సో, నాకైతే ప్రైస్ వచ్చేసి 32,000 పడిందండి. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ నడుస్తుంది. అప్పుడు బుక్ చేసుకున్నాము. మీరెవరైనా లైవ్‌లో గానీ అంటే షోరూమ్‌కి వెళ్ళి ఎవరైనా కొనుంటే ఎంత ప్రైస్ పడిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. తర్వాత నేను ఫస్ట్ టైం ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టానో తెలుసా? గెస్ చేయండి చూద్దాం. నేను వినాయక స్వామిని పెట్టానండి. నాకు ఫేవరెట్ గాడు. మీరు చల్లగా ఉండి నన్ను చల్లగా చూడండి స్వామి అని మొక్కుకున్నాననమాట. సో, మా నాన్న అయితే షాక్ అయిపోయారు. సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యారు. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.